హాయ్ అండి, మేమైతే ప్రజెంట్ ఊటీలో ఉన్నాం కదా. ఊటీలో మా హౌస్ టూర్ అయితే చూపించేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే ఇల్లంతా చూపిస్తాను. మేము ఉంటున్న ఇల్లు ఇదేను. ఫస్ట్ అయితే ఇక్కడున్న గార్డెన్ అయితే చూసేద్దాము. చాలా బాగున్నాయి, ఊటీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, భలే ఉన్నాయి. అసలు ఇక్కడ నుంచి పీక్కొని వెళ్తే అసలు తన్నేస్తారేమో. ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. వీటిల్లోనే కలర్స్ ఉన్నాయి. మేము ఫ్లవర్ గార్డెన్కి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకా చాలా బాగుంటాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ అయితే భలే నచ్చేసింది. ఇవి ఇంకా షోకేమో, తల్లో పెట్టుకునేవి కాదు. ఈ చెట్టు కలర్ అయితే అసలు ఇంకా బాగుంది కదా, చూడ్డానికి ఇంకా చూడాలనిపిస్తుంది. అక్కడైతే గులాబీ పువ్వు లాగుంది కదా, కానీ గులాబీ పువ్వు కాదు, అదొక వెరైటీగా అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని పీక్కొని వెళ్ళిపోవాలనుకుంటున్నాను చెట్లు. ఇంకా వాళ్ళు నేను పీకెళ్తానా వాళ్ళు నన్ను కట్టేస్తారో కూడా తెలీదు. ఈ సైడ్ కూడా మొత్తం ఫ్లవర్సేనమాట. ఇక్కడైతే ఫుల్ వర్షం పడతా ఉంది, లైట్గా పడతా ఉంది అనమాట. అసలు ఎండ అనేది కనిపించదు. ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే ఇల్లులే ఉంటాయి, ఇంకేముండదు. ఈ రోడ్డు ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఈ సైడ్ ఏంటంటే ఇంకా మనకి ఏమన్నా కావాల్సి ఉంటే ఫుడ్ షాప్స్ ఏమైనా దొరుకుతాయి అనమాట. ఇంకా స్ట్రైట్కి వెళ్తే అది కూడా వెళ్దాము. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇల్లు చూసేద్దాం. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎండ అనేదే లేదు. అసలు భలే ఉంది క్లైమేట్ అయితే. ఇంకా మొత్తం ఇది వచ్చేసి ఓన్ హౌస్ అంట, చాలా బాగుంది కదా వ్యూ అయితే. ఇంకా అల్లక్కడ పైన కూడా ఇల్లులు చాలానే ఉన్నాయి. నేనైతే మనం లోపలికి వెళ్ళాక పైనుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది, అక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట రూమ్స్, ఇంకా లేదంటే ఓన్ హౌస్. మొత్తము చాలా బాగుంటుంది ఈ ఏరియా. నా వెనక కనిపిస్తున్న ఇల్లు అయితే చూడడానికి చాలా బాగుంది కదా. ఇలాంటి ఇల్లులు ఎప్పుడు కట్టుకుంటామో ఫ్యూచర్లో. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇల్లు అయితే చూపించేస్తాను. ఇంట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి థింగ్స్ ఉంటాయి, ఇది ఎంత పడింది మొత్తం అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వచ్చేయండి వెళ్దాము లోపలికి. ఇది వచ్చేసి హాల్లో ఏమేమి ఉంటాయో మీరే చూసేయండి. ఫస్ట్ లోపలికి రాగానే ఇక్కడైతే పెద్ద సోఫా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇదండి ఆ ఇల్లు కూడా కనిపిస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకటి ఇచ్చేసారనమాట. ఇక్కడ కూడా మనం కూర్చొని ఏమైనా చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు, బయట వ్యూ కూడా చూడొచ్చు. ఇదండి వ్యూ చూడండి ఎంత బాగా. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్. ఇక్కడ మనం ఫుడ్ తింటూ కూడా బయట వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న ఇల్లు కూడా నాకు బాగా నచ్చేసింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇంటికి కూడా బాగుంది కావాలి, కానీ చాలా ఎక్కువ ఉంది. నేను చూసారా సాక్స్ కూడా వేసుకోలేదు, కింద కాలు పెట్టలాకే పోతున్నాము. అది ఎందుకంటే మన సైడ్ ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, మనకి హీట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మంచి ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడైతే కిచెన్ చూపిస్తాను రండి. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ చూసేద్దాము. కిచెన్లో ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఉంటాయి ఇక్కడ మాత్రం అని చెప్పి చూపించేస్తాను రండి. ఇదండి ఫస్ట్ కిచెన్లో వచ్చేసి మనకైతే ఒక గ్యాస్ ఉంటుంది. మనం ఎమర్జెన్సీకి పిల్లలు ఉన్నా లేదా మనకి ఏదైనా తలనొప్పి అలా ఉన్నా చాయ్ పెట్టుకోవడానికి రెడీగా అయితే ఇదండి అన్నీ పెట్టేశారు సెట్టింగ్. నీళ్లు కూడా ఇస్తారు. దాంతోపాటు ఇదండి ఇక్కడ కూడా ఇదండి సామాను, మనం ఎంతమంది వచ్చినా తినొచ్చు అనమాట. ప్లేట్స్, ఇంకా కుక్కర్ ఏమైనా వండుకోవడానికి కొంచెం ఖర్చు అనేది తగ్గుతుంది. ఇదైతే మంచి బెటర్ అనమాట. అది కాక ఇక్కడ ఏదైనా వంట చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట వ్యూ. అసలు ఇక్కడ చలి ఎలా ఉందంటే ఒకసారి మీరే రండి చూద్దురు. చూడండి ఇలా ఉందన్నమాట. అంత చలి ఉంది, అసలు తట్టుకోలేకపోతున్నాను నేనైతే ఇప్పుడు దాకా. ఇంకా వీడియో కోసం అని చెప్పేసి ఇలా ఉన్నాను, చెప్పలేకపోతే అసలు నిలవలేకపోతున్నాను. మనం ఎండలో ఎంత ఇబ్బంది పడతామో అందుకని డబ్బులు ఉంది చలి. ఇక్కడ ఒక రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ప్రజెంట్ కరెంట్ అయితే లేదు, కొంచెం చీకటిగా ఉంది. కర్టన్స్ తీస్తాను. ఇదండి ఆ ఇల్లు కనిపిస్తుంది. ఇది వచ్చేసి కింద ఉన్నది ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. ఇది ఒక బెడ్రూము. దీంతో పాటు టీవీ కూడా వస్తుంది మనకి. టీవీ ఇదండి మనకు ఒక టీవీ వచ్చేస్తుంది. ర్యాక్స్ అని అసలు సూపర్ ఉంటాయండి. పెద్ద ఫ్యామిలీకి అయితే ఇది ఒక్కటి సరిపోతుంది. రేటు కూడా చాలా తక్కువ. ఇది నేను తర్వాత వీడియోలో చెప్తాను లాస్ట్ లోపల. ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ ఉందన్నమాట.
దాన్ని కూర్చోడానికి మనకు మేకప్ అవ్వడం. ఇది ఒక రూము అంతే. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం మనం. చూపిస్తాను. ఇది వాష్రూమ్కి సంబంధించింది అనమాట. వాష్రూమ్ అయితే సూపర్ ఉంటుంది. ఇదండి వాష్రూమ్ చాలా పెద్దది అనమాట. ఇది చాలా ఉంది. ఇంకా ఇదండి హీటర్ కూడా ఉంది. ఎప్పుడు అస్సలు ఇక్కడ నీళ్ళు అయితే అస్సలు పట్టుకోలేము, అంత కూలింగ్ ఉంటాయి, జిల్లు ఉంటాయి. అసలు మనం హాట్ వాటర్ ఎలా ఉంటాయి అనమాట అదేలా ఉంటాయి. ఈ కూల్ వాటర్ అసలు పట్టుకోలేము చేత్తో. హాట్ వాటర్ ఉంటేనే ఇక్కడ అసలు మనం చలికైతే తట్టుకోలేము, చచ్చిపోతాము. ఇప్పుడైతే మేము ఉండే బెడ్రూమ్ చూపించాం కదా, ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా చూసేయండి రండి. రావట్లేదు తలుపు అయితే గట్టిగా ఉన్నాయి. మంచి ఎక్కువ ఉంది కదా, చలి ఎక్కువ ఉంది కదా, బిగించుకోబోతున్నాయి ప్రతి ఒక్కటి. మనుషులు బిగించుకోబోతున్నట్టు వస్తువులు కూడా బిగించుకోబోతున్నాయి. ఇదండి స్టార్టింగ్ ఎంట్రన్సే వాష్రూమ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఉన్న వాష్రూమ్లు అన్నీ అంత నీట్గా ఉన్నాయి. ఇది ఎంత డబ్బులైనా కూడా ఇవ్వచ్చు అనమాట, అంత నీట్గా ఉంది. ఇంక దీంట్లో కూడా హీటర్ ఉంది అనమాట. కింద ఉన్న దాంట్లో కూడా హీటర్ ఉంది, మేము ఉన్న దాంట్లో కూడా హీటర్ ఉంది. ఇప్పుడైతే ఇదండి బెడ్రూమ్. ఇది ఇక్కడ కూడా టీవీ అయితే ఉందండి. ఇక్కడ ఒక టీవీ ఇచ్చేసారు. ఇంకా బెడ్. ఇక్కడైతే నాతో పాటు మా అన్న కూడా వచ్చాడు. మా అన్న ఇక్కడ ఉంటారు, మేమిద్దరం ఆ రూమ్లో ఉంటాం అనమాట. ఇక్కడ నుంచి కూడా చూడండి అసలు భలే ఉందన్నమాట వ్యూ. ఇంకా ఈ రూమ్ కూడా ఇలానే అనమాట. ఇప్పుడైతే పైకి వెళ్దాము. మేము పైకి వెళ్ళి పైన ఎలా ఉంటుందో అది కూడా చూసేద్దాము. దేవుడి రూమ్ చూసారు కదా, దేవుడి రూమ్ పక్కనే బాల్కనీ కూడా ఉంది, ఒకసారి చూసేద్దాము. బాల్కనీ అయితే ఇలా ఉంది, సూపర్ ఉంది అసలు. ఇక్కడ నుంచి ఊరికి కూడా పోబుద్ది కావట్లేదు నాకైతే, అంత బాగుందనమాట. కాకపోతే చలికి ఒకటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అది కూడా అలవాటు అయిపోతే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. వచ్చండి అసలు అక్కడ చూడండి మేఘాలన్నీ ఇంకా పొద్దుపోయే కొద్దీ వ్యూ చాలా బాగుంటుంది. అసలు మేము ట్రైన్లో వచ్చేటప్పుడు అయితే అదంతా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి బతవా ఉంటే ఇట్లాంటి ప్లేసుల్లోనే ఉండాలి. అక్కడ చూడండి పిచ్చుకలు కూడా ఉన్నాయి. పిచ్చుకలు ఒకటే కనిపించాయి మొత్తానికి, అక్కడ కూడా కనిపించలేదు మాకు. ఇక్కడైతే పిచ్చుకలు అన్నీ కనిపిస్తున్నాయి, కొంచెం కొంచెం జంతువులు కానీ పక్షులు కానీ. ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా పార్కులకి అట్లా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడైతే ఇంకా చెప్పబడలేదు, అక్కడైతే ఉంటాయి కదా. మెయిన్ అయితే ఇప్పుడైతే పిచ్చుకలు కూడా కనిపించేసాయి. మిద్దె పైకి వెళ్దాము, పైన మిద్దె పైన కూడా చూద్దాము. ఇంకా మిద్దె పైన ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ స్టెప్స్ అయితే భలే నచ్చేస్తాయి. మేము ఎప్పుడైనా ఇంకా ఇల్లు కట్టుకోవాలి ప్లాన్ చేస్తే ఇలాంటిది వేపిస్తాము ఫ్యూచర్లో. ఇక్కడ ఏంటంటే టైం అవుతుంది కదా, 5 దాటుతుంది, అందుకని ఇంకా పొద్దుపోతుంది అనమాట. అందులో కరెంట్ లేదు, ఇంకా కరెంట్ ఇవ్వలేదు. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ సేఫ్టీ అనమాట, డోర్ కూడా ఉంది. అబ్బా చల్లగా ఆగొస్తుంది. అబ్బా సూపర్ ఉంది కదా, చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది. అసలు ఎంత బాగుందో ఊటీ. ఇంకా పైన ఇంటికి సంబంధించింది ట్యాంకులు అనమాట, 2 వాటర్ ట్యాంకులు అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం అక్కడ చూడండి ఎంత పైన ఉన్నాయో ఇల్లులు అక్కడ. ఇంకా ఇక్కడ చూడండి అక్కడ ఆ కొండలకైతే మేఘాలు అయితే తగులుతున్నాయి అనమాట. అదండి అదంతా మేఘాలే, అంత హైట్ ఉందన్నమాట ఊటీ, అందుకనే ఇంత చల్లదనం. ఓకే ఇంకా ఈ రోడ్ అయితే మీరు చూసారు కదా, ఇంకా పైకి పోయినా ఇంకా ఇల్లులు అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాము. లైట్గా అయితే తూరు పడుతూనే ఉంది వాన. అక్కడైతే చూడండి కొంచెం ప్లేస్ని ఎలా పెట్టారో, అక్కడ ఏదో ఒకటి వేస్తారనమాట, టీ చెట్లు అలా. అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి సన్ పార్క్ అనమాట. అది పార్కు, అక్కడికి పోయి ఎంజాయ్ చేయొచ్చు అనమాట టైం పాస్గా. ఇలా వర్షాలు పడినప్పుడు అది లోపలే ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా మీ అందరికీ ఇల్లు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే చాలామందికి నేను ఇది ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను. చాలామంది బయట వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు టూరిస్ట్కి అని చెప్పేసి. తెలియని వాళ్ళు ఏంటంటే రూమ్స్ తీసుకుంటూ ఉంటారు, మనిషికి ఒక రేటుగా చెప్తారండి. మనకి లాంగ్వేజ్ తెలియనప్పుడు ఇట్లాంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే నార్మల్గా ఇల్లు అయితే తీసుకున్నాము. చాలామందికి నేను ఒకటే చెప్తాను, నార్మల్గా రూమ్స్ కన్నా ఇలాంటి ఇల్లులు చాలా బెటరు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక్క రూమ్ వచ్చేసి 3000
30,000 అయితే చెప్తున్నారు బయట రూమ్స్లో. అదే ఇలాంటి హౌస్ అయితే చాలా ఫ్యామిలీకి మంచి బెటరు, తక్కువ ప్రైజు, అన్నిటికీ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. మేమైతే ఫ్యామిలీ కాబట్టి ఇల్లు అయితే తీసుకున్నాము. నిజంగా చాలా తక్కువ అండి. మాకైతే 2300 అయితే తీసుకున్నారు పర్ డేకి. మేలే, ఇంత పెద్ద ఇల్లు ఎవరు ఇవ్వరండి. ఇలాంటి ఇల్లు మీకు కావాలి, మేము ఇంటికే వెళ్తాము అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. నేనైతే రిప్లై ఇస్తాను మీ అందరికీ. దీని గురించి కూడా చెప్తాను. ప్లస్ దీంట్లో ఇంకోటి ఏంటంటే బెనిఫిట్, వీళ్ళదే క్యాబ్ ఉంటుంది, డ్రైవర్ ఉంటారు. ప్రతి ప్లేస్కి అయితే తీసుకువెళ్ళి తిప్పుతారనమాట. ఆల్మోస్ట్ నార్మల్గా రూమ్స్ అంటే కొన్నే ఇస్తారు, ఈడ అలా కాదు, ప్రతి ఒక్కదానికి తీసుకెళ్ళిపోతారనమాట. మీరు 2 days అయినా 3 days అయినా ఎక్కడికైనా మొత్తం తిరిగేయచ్చు. అంత బాగుంటుందన్నమాట. మొత్తానికి నా సజెషన్ ఇది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంతటితో మన వీడియో అయిపోయింది. బాయ్ బాయ్.